మేయర్ మున్సిపల్ చైర్మన్ ప్రజలే ఎన్నుకునే విధానం. ఈ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు శాసనసభ ముందుకి శాసనసభ సమావేశాలు ఇవాళ నుంచి మొదలవుతున్నాయి. ఏపీలో 4 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. సో ఈ బిల్లు వస్తుంది, ఏంటి మీ అభిప్రాయం? అంటే ఇది ఖచ్చితంగా అంత సుసాధ్యం అయితే కాదని నేను అనుకుంటాను. ఏమంటారు మీరు? అంత ఈజీగా వాస్తవానికి మరి ప్రభుత్వం బిల్లు ఏ రూపంలో తెస్తుంది అనేది చూడాలి. గతంలో అమలు చేసినటువంటి విధానం డైరెక్ట్ ఎలక్షన్ చేయడం వలన కొన్ని సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో నేను క్లియర్ గా అప్పుడు చూశాను, తీగల కృష్ణారెడ్డి గారు మేయర్ గా ఎలక్ట్ అయ్యారు. బట్ సభలో మాత్రం బలం వేరే పార్టీలకు ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ కలిస్తే అధికార పార్టీ, అధికార కూటమి అప్పుడు కలిసి పనిచేయడం కష్టం అవుతుంది. అప్పుడు కూడా బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేసింది. సో నిర్ణయాలన్నిటికీ కూడా కొంత సమస్యలు వస్తూ వచ్చినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ లోకి వెళ్తేనే కరెక్ట్ అని చెప్పని మార్చారు. సో మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ మేయర్, చైర్మన్లు చేయాలని చెప్పి అనుకున్నారు. బిల్లుని ఏ రూపంలో తెస్తారు, ఇటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి చెక్ సిస్టమ్ పెడతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం గవర్నమెంట్ ఎలా ప్రవేశపెడుతుందో బిల్లుని. సో అది మేజర్. ఇంకొకటి, ఉపాధ్యాయులని ఇంతలా వేధించిన వాళ్ళు చరిత్రలో లేరు. కష్టపడి ఇది డిఎస్సి, మెగా డిఎస్సికి సంబంధించి మెగా ర్యాలీ అనమాట ఇది. సో ఏపీలో డిఎస్సి పైన అధికార విపక్షాల మధ్య రాద్ధాంతం జరుగుతుంది. సో విజయవాడలో ఎంజీ రోడ్లో ర్యాలీగా వెళ్తున్నటువంటి మెగా డిఎస్సి ఉపాధ్యాయులు వీళ్ళందరూ టీచర్ పోస్టులు దక్కించుకున్నటువంటి వాళ్ళు మమ్మల్ని తక్కువ చేస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. సో అది ఒక మెయిన్ స్టోరీ కింద వేశారు. తేమ లేక మొలక రాక అంటే మనకి అదే వర్షాభావ పరిస్థితులు, అక్కడ కూడా అధిక ఉష్ణోగ్రతలు, ఇంకా అసలు అంటే బాగా హ్యూమిడ్ గా మారిపోలే వాతావరణం. ఆల్రెడీ నిన్న వచ్చిన ఒక అలర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్ గా ఎల్నినో గతంలో ఎప్పుడూ లేనంత రెడ్ షేప్లోకి మారిపోయింది అని చెప్పని భూభౌతిక శాస్త్రవేత్తలు ప్లస్ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈసారి తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చు. దాదాపు ఒక 150 ఏళ్లలో లేనంత తీవ్రత ఇప్పుడు ఉండొచ్చు అని అంటున్నారు. సో మన అదృష్టం ఎలా ఉంది, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్షం, మరీ ముఖ్యంగా యూరోప్ లాంటి ప్రాంతాల్లో ఎవరు ఊహించిన విధంగా టెంపరేచర్స్ పెరిగినాయి. మనం ఇటీవల చూసాము, రోజుకు 1000 మంది చచ్చిపోయినటువంటి ఇన్సిడెంట్స్ నమోదైనాయి అక్కడ. సో చూడాలి, యూరోప్ మొత్తం కలిపి అంత పెద్ద ఎత్తున జరిగిందంటే రైట్ అది ఏంటనే చూడాలి. నెక్స్ట్ మిగతా ఎడిషన్స్ ఒకసారి మనం చూద్దాము. ఏపీ జేఏసీ, ఇక్కడ వీళ్ళ లీడ్ స్టోరీ వీళ్ళు వేశారు. ఉద్యోగుల జేఏసీకి సంబంధించి కొంత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అనేటువంటిది నడుస్తుంది. దానికి సంబంధించి సమర సంఘం వాళ్ళ ఒక మీటింగ్ జరిగింది. 28న రాష్ట్ర స్థాయి సదస్సుకి వీళ్ళు రెడీ అవుతున్నారు అనమాట. సో అది లీడ్ స్టోరీ సాక్షిలో. ఇది చాలా చోట్ల మనం చూసాం. యాక్చువల్లీ పోలీసుల కారులో గంజాయి మద్యం దొరకడం అనమాట. అంటే బేసిక్గా పోలీసులే పార్టీ పెట్టుకుని వెళుతుండగా, అంటే వాళ్ళు మద్యం మత్తులో డ్రైవ్ చేసిన సందర్భంలో సంతమాగులూరు, బల్లికురువ ఎస్ఐలు డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫామ్లు, మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టి జరిగిన పరిస్థితి ఇది. అంటే మనం ఎక్కడ పోతున్నామో అర్థం చేసుకోవాలి ఒకసారి. చూడాలి మరి పోలీస్ వ్యవస్థ ఇట్లా తయారైందంటే. మళ్ళీ ఇటు జూడాల సమ్మె తీవ్రం, నేటి నుంచి అత్యవసర సేవలు బంద్. ఏపీలో జూనియర్ స్టైపెండ్ పెంపుకు సంబంధించి ఆందోళన నడుస్తుంది. సో అది కూడా సాక్షిలో ఇది ఐ థింక్ ఇది కూలంకషంగా ఇది లార్జర్ ఇష్యూ చూడాలి. స్టార్టింగ్ ఫ్రమ్ మెడికల్ ఎంట్రన్స్ ఏదైతే మొన్న పెద్ద రాద్ధాంతం అయ్యి పేపర్ లీక్ అయిందో, అసలు మెడికల్ వైద్య విధానం వాళ్ళకి తర్వాత ఇంత కష్టపడి అన్నేళ్ల పాటు చదివిన తర్వాత వచ్చే రిటర్న్స్ ఏమిటి అంటే డబ్బే ప్రధానం కాదు, ఇది సేవ అని అనుకుంటాం మనం. ఖచ్చితంగా సేవే, కానీ డిసెంట్ చాలా రోజులుగా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ బూమ్ చూసిన తర్వాత వాళ్ళు చాలా తొందరగా స్థిరపడుతున్నారు. మేము స్థిరపడాలంటే 30 ఏళ్ళు వచ్చే వరకు మేము ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి అభిప్రాయం ఉంది. అది సో సిస్టమ్ని ఒకవేళ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదని చెప్పని మరి కేటీఆర్ గారు కామెంట్ చేశారు కదా, ఏమైనా రివైజ్ చేస్తారేమో చూడాలి. ఇక టోటల్ సిస్టంలో భాగంగా వస్తుంది.